ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ క్వశ్చన్. Look at the graph in the figures given below. Each is the graph of y equal to p of x, where p of x is a polynomial. In each of the graph, find the number of zeros of p of x in the given range of x. ఓకేనా, ఇది ఇచ్చిండు. కింద కొన్ని మన గ్రాఫ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిండు కదా. ఫస్ట్ వన్ చూసుకుందాం. ఇది ఇస్తే దాన్ని ఏమంటాం మనం? ఎక్స్ యాక్సిస్ అంటాం కదా. ఇది వై యాక్సిస్ అంటాం. ఇదేమో కర్వ్ ఇట్లా ఉంది, రేంజ్ అనేది ఇట్లా ఉంది. ఇది ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? ఇక్కడ చేసింది. ఇది ఏమవుతుంది అంటే మనకు జీరోస్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో అదే మనకు జీరో అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్ని జీరో? ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు? ఓన్లీ 1 జీరో. ఈ గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 జీరో. ఇక్కడ ఎస్. ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. ఇక్కడ ఈ కర్వ్ అనేది ఎన్నిటిని టచ్ చేసింది? ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు టచ్ చేసింది? 2 టైమ్స్. ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ కూడా టచ్ చేసింది. సో ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పాలి? 2 జీరోస్. ఒకటి నెగిటివ్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది. ఇది నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఇక్కడ దీని దగ్గరకు వస్తే ఎన్ని జీరోస్ వచ్చినాయి? 3 జీరోస్. ఒకటి నెగిటివ్, 2 పాజిటివ్స్. ఇట్లా ఇక్కడ ఎన్ని జీరోస్? 1. ఎక్స్ యాక్సిస్ ఒకటే చూసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసింది అనేది చూసుకోవాలి. ఇది లీనియర్ లైన్ కదా, ఇదేమో నార్మల్ కర్వ్, ఇదేమో పారాబోలా, అది కూడా జస్ట్ డిఫరెంట్ టైప్. ఇది ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు టచ్ చేసింది? 1 టైమే కదా. అంటే అక్కడ ఎప్పుడైతే ఇట్లా పారాబోలా షేప్ ఇట్లా యూ షేప్లో వస్తుందో 1 ప్లేస్లో టచ్ చేసింది అంటే అక్కడ 2 సేమే ఉన్నట్టు, మీనింగ్ 2 సేమ్ జీరోసే ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి అని చెప్పాలి. ఓకేనా, ఇది జీరోస్కి సంబంధించి. సేమ్ ఇట్లానే ఎక్సర్సైజ్లో కూడా ఉంది కదా. ఎక్సర్సైజ్ ఇంతకుముందు మనం చూసినాం కదా. ఇక్కడ సేమ్ దీన్ని బట్టి మళ్ళీ చూడాలి. చెప్పండి, ఫస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? నో జీరోస్. ఇక్కడ ఏంటి? నో జీరోస్, నో జీరోస్. ఇక్కడ ఓన్లీ ఇక్కడనే టచ్ అయింది కాబట్టి ఓన్లీ 1 జీరో. అది పాజిటివా నెగిటివా? పాజిటివ్ జీరో అని చెప్పాలి. ఇక్కడ ఎన్ని జీరోస్? ఎన్ని కార్తీక్? 2నా 3నా? కార్తీక్ ఎన్ని జీరోస్? 3 జీరోస్. ఎక్స్ యాక్సిస్ ను 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి 3 జీరోస్ అని చెప్పాలి. ఇక్కడ 2 జీరోస్. అవి 2 ఏంటి? 2 నెగిటివే, 2 జీరోసే. ఆ 2 కూడా జీరోస్ ఏంటి? నెగిటివే. ఇక్కడ ఎన్ని జీరోస్? 2 పాజిటివ్, 2 నెగిటివ్. ఇయర్ ఇట్లా అర్థమైందా? జీరోస్ అంటే ఒక ఐడియా వచ్చిందా? ఇది మాకు డిఎస్లో ఒక క్వశ్చన్ అడిగింది. డిఎస్లో కాదు, డిఏ వాళ్ళు అడిగిండు. ఎక్స్ యాక్సిస్ ఇట్లా ఇచ్చిండు, ఇట్లా ఇచ్చిండు. ఎన్ని జీరోస్ ఉంటాయని అడిగిండు. ఎన్ని అని చెప్పాలా? 2 జీరోస్ అని చెప్పాలి. సేమ్ అట్లా ఈ కింది దానికి వస్తున్నాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. ఇక్కడ పాలినోమియల్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ నే పాలినోమియల్ అంటాం. ఎక్స్ప్రెషన్ నే అది 1 టర్మ్ ఉండొచ్చు, 2 టర్మ్స్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, 4 టర్మ్స్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్నైనా ఉండాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చెప్పండి చూద్దాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 టర్మ్ ఉంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్. 1 2 3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? వెరీ గుడ్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే 2 టర్మ్స్ అని చెప్పాలి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంటే మళ్ళీ ఈ టర్మ్స్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 అని 4 అని చెప్పొద్దు మళ్ళీ. ఓకేనా, ఎవ్రీ బ్రాకెట్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఆ బ్రాకెట్ అంతా కలిసి ఒకటే టర్మ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు సపోజ్ ఇట్లా పెట్టినాం అనుకోండి, ఎక్స్ ప్లస్ 5 ప్లస్ వై ప్లస్ జెడ్ అని ఇట్లా పెట్టిన. యాక్చువల్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఇట్లా బ్రాకెట్ పెట్టినాను అనుకో, ఎన్ని టర్మ్స్ అయితే? ఓన్లీ 1 టర్మ్ గానే చెప్పాలి. అంటే 4 అని కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఉన్నది అనుకోండి, సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని ఉందని, ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఏం చెప్తాను? 2 టర్మ్స్ చెప్పాలి. ఈ బ్రాకెట్ అంతా కలిసి ఒక టర్మ్, ఈ బ్రాకెట్ అంతా కలిసి ఇంకొక టర్మ్స్. టోటల్ ఇది 2 టర్మ్స్ అని చెప్పాలి. అదే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్స్. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, హియర్ ఆల్సో 2. ఈ విధంగా చూస్తాం. వీటన్నిటికి మనం ఏం చేయాలి? జీరోస్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? జీరోస్ ను ఫైండ్ అవుట్. చూడండి, ఫస్ట్ దానికి p of x ఈక్వల్ టు
3x అని ఇచ్చిండు. దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయొద్దు, మనం 3x = 0 అని రాసుకోండి. 3x = 0 ఏదైతే ఇచ్చిండో దానికి ఏం రాస్తున్నాం, 0 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 0 రాస్తున్నాం. రాసి ఈ ఎక్స్కి 3 అనేది ఏంటి, మల్టిపుల్. 3x అంటే మీనింగ్ ఏంటి, 3 × x అన్నట్టు. 3x అంటే మీనింగ్ ఏంటి, 3 × x. ఇది మల్టిపుల్ అయితే ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. కాబట్టి x = ఏమవుతుంది, 0/3 అవుతుంది. 0/3 అంటే ఏమని రాస్తాం, 0నే. అంటే ఇక్కడ 0 ఎంత, ఇక్కడ 0 అని చెప్తాం. ఎంత వచ్చింది x వాల్యూ, 0. కాబట్టి దీని జీరోస్ ఎంత, 0నే. దీని 0 ఎంత, 0. సేమ్ ఇది చూడాలి, x² + 5x + 6 అని ఇచ్చిండు. ఇది p(x) అని ఇచ్చిండు. ఓకేనా. ఇలాంటి కేసులో చూడండి, ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, కోఎఫిషియంట్ అంటే మల్టిపుల్ నంబర్. మల్టిపుల్ అంటే దీని సైడ్కి ఉండేది, పక్కకు ఉండేది. ఎంత ఉంది మల్టిపుల్, 1 ఉంది. ఆ 1 తీసుకోవాలి. గీడ థర్డ్ ప్లేస్లో ఉండే కాన్స్టెంట్ తీసుకోవాలి. ఎంత, 6. ఆ రెండింటిని ఇంటూ చేయాలి. ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఈ 6ని ఈ మిడిల్ టర్మ్ వచ్చే విధంగా రాసుకోవాలి. మిడిల్ టర్మ్ వచ్చే విధంగా రాసుకోవాలి. ఎట్లా రాయొచ్చు చూడండి, 2 3 ఎంత, 2 3 6 వచ్చింది. 2 + 3 ఎంత, 5. ఇంటూ చేస్తేనేమో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి సమానం కావాలి. సమ్ చేస్తేనేమో ఈ మిడిల్ టర్మ్కు ఈక్వల్ కావాలి. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత రావాలి, 5. ఈ 2ని సమ్ చేస్తేనేమో మిడిల్ది రావాలి. ఈ 2ని ఇంటూ చేస్తేనేమో వీటి ప్రోడక్ట్ రావాలి. అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైందా. ఇప్పుడు ఈ విధంగా రాయాలి. దీన్ని ఏమంటారు ఇప్పుడు, x² + 2x + 3x + 6. ఓన్లీ మిడిల్ టర్మ్ మాత్రం 2 టర్మ్స్గా రాసినాం. ఫస్ట్ది సేమే ఉంది, లాస్ట్ది కూడా సేమే ఉంది. ఈ మిడిల్ది మాత్రం 2 టర్మ్స్గా రాసినాం. అర్థమైన స్టెప్ అర్థమైందా. సేమ్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ రాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఏది ఫస్ట్ ఏది సెకండ్ రాసినా ప్రాబ్లం లేదు. డౌట్ ఉండొచ్చు, ఏది ఎక్కడ రాసినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్ చూద్దాం. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ x² + 2x ఉంది కదా, ఆ ఫస్ట్ 2 టర్మ్స్ చూద్దాం. మళ్ళా 3x + 6, ఈ 2 టర్మ్స్. ఈ 2 టర్మ్స్ లో సేమ్ ఏమేమి ఉన్నాయి, ఇందులో సేమ్ x ఉంది. ఫస్ట్ దాంట్లో x ఉంది, సెకండ్ దాంట్లో కూడా x ఉంది. సో x అనేది కామన్ తీద్దాం. ఏం మిగులుతుంది, ఇంకొక x మిగులుతుంది. ఫస్ట్ టర్మ్ లో ఇంకొక x మిగులుతుంది. ఈ టర్మ్ లో ఏం మిగులుతుంది, ఈ టర్మ్ లో x మిగులుతుంది. ఈ టర్మ్ లో 2 మిగులుతుంది. ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ దాని నుంచి కామన్ తీసినాం. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఈ సెకండ్ లో కామన్ తీద్దాం. ఇందులో సేమ్ ఏముంది, 6 అంటే అందులో 3 కూడా ఉన్నట్టే కదా. 2 3 ఎంత, 6. అంటే అందులో 3 కూడా ఉన్నట్టేనా లేదా, అంటే ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. సో 3 కామన్ తీద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. 3 కామన్ తీస్తే 2 మిగులుతుంది. 3 2 ఎంత, 6. 3 × x 3x, 3 2 6. అర్థమైందా. ఇప్పుడు చూడండి, ఈ బ్రాకెట్ లో 2 సేమ్ వస్తేనే మనం చేసింది రైట్. ఈ బ్రాకెట్ లో ఆ బ్రాకెట్ లో 2 సేమ్ ఉంటేనే మనం చేసింది రైట్. ఇదంతా కలిసి ఎంత, ఒక టర్మ్. ఇదంతా కలిసి ఒక టర్మ్. ఓకేనా, ఇదంతా కలిసి ఒక టర్మ్, ఇదంతా కలిసి ఒకటి. ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ ఉంది, x + 2 అనేది కామన్ ఉంది. ఆ x + 2ని కామన్ తీద్దాం. x + 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఈడేం మిగులుతుంది, x మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. ఓకేనా. ఈ ఫస్ట్ బ్రాకెట్ కు ఒకసారి 0 రాయాలి. ఫస్ట్ బ్రాకెట్ కు ఒకసారి 0 రాయాలి. సెకండ్ బ్రాకెట్ కూడా ఒకసారి 0 రాయాలి. ఈ +2 అటు సైడ్ పోతే ఏమవుతుంది, కాబట్టి x = ఏమవుతుంది, -2. ఈ +3 అటు సైడ్ పోతే ఏమవుతుంది, -3. ఇవే మనకు కావాల్సిన జీరోస్. ఓకేనా, జనరల్ గా అర్థమైందా. ఇట్లా కాకుండా మనము గ్రాఫికల్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ లో చేద్దాం. ఓకేనా, గ్రాఫ్ ద్వారా చేద్దాం. గ్రాఫ్ ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ p(x) రాసుకుందాం. ఓకేనా, ఫస్ట్ p(x) ఎంత,
చెప్పండి. ఎక్స్ స్క్వేర్ 5x 6, ఎక్స్ స్క్వేర్ 5x ప్లస్ 6. ఓకేనా? ఫస్ట్ టేబుల్ రాద్దాం. ఎక్స్ తర్వాత ఏం రాద్దాం? ఎక్స్ స్క్వేర్ 5x 6 తర్వాత y రాద్దాం. తర్వాత ఎక్స్ కామా వై. క్లియరా? ఎక్స్ వాల్యూస్ మనమే తీసుకోవాలి, మన ఓన్గానే తీసుకోవాలి. ఓకేనా? ఎక్స్ వాల్యూస్ మన ఓన్గానే తీసుకోవాలి. తర్వాత గ్రాఫ్ తీసుకొని చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, 0 ఇక్కడ తీసుకోండి, పాజిటివ్ ఇక్కడన్నా రాసుకోండి, ఇక్కడన్నా రాసుకోండి, నెగిటివ్ కూడా ఇక్కడ మీ ఇష్టం, అది యువర్ చాయిస్. అది ఇట్లనే ఆర్డర్లో రాయాలని కూడా రూల్ ఏం లేదు. ఇక్కడ 1 రాసి మళ్ళీ -1, 2 రాసి -2 ఇట్లా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఎట్లా రాసుకున్నా ప్రాబ్లం. -3 రాసి ఎట్లనైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? కొన్ని వాల్యూస్ ఉండాలి. అర్థమైంది కదా స్టెప్? అందుకే ప్రతిదానికి ఒక ఆర్డర్లో రాసినాం అన్నట్టు. 0 1 2 3 -1 -2 -3 ఇట్లా ఒక ఆర్డర్లో రాసినాం అన్నట్టు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఫస్ట్ దానికి -3 స్క్వేర్ అంటే ఎంత? 9. పాజిటివ్ 9 వస్తుంది చూడండి. -3 హోల్ స్క్వేర్. -3 అనేది ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 3 9 అంటే +9 వస్తుంది అక్కడ. ఇప్పుడు -2 హోల్ స్క్వేర్ అంటే 4, -1 స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4 9. క్లియరా? ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ చూడండి, ఇది ప్రతిదీ ఎక్సే. ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే. ఎక్స్ అంటే ఏ నంబర్ అని తీసుకోవచ్చు అన్నట్టు మీనింగ్. మీకు నచ్చిన నంబర్లు తీసుకోవచ్చు, ఇవే తీసుకోగల రూల్ ఏం లేదు, మీ ఏవైనా తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే ఏమైందంటే మనకు సింపుల్గా అవుతుంది, అట్లానే అవి తీసుకుంటాం అంతే. ఇప్పుడు 5 ఇంటూ ఎక్స్ -15. ఓకేనా? 5 ఇంటూ ఎక్స్ -10, 5 ఇంటూ ఎక్స్ -5, 5 ఇంటూ ఎక్స్ 0. 5 ఇంటూ 0 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15. ఇట్లా అర్థమైన స్టెప్ అర్థమైందా? ఎక్స్ అంటే ఇవన్నీ వాల్యూస్, ఏది చేస్తున్నా కూడా అది తీసుకోవాలి ఎక్స్ అంటే. ఇప్పుడు 6 అంటే అన్నిటికీ 6 రాస్తాం, అన్నిటికీ 6 రాస్తాం. ఓన్లీ మిడిల్లో ఉన్నవి మాత్రమే యాడ్ చేయాలి. ఓకేనా? మిడిల్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఏమవుతుంది చూడండి, 9 + 6 పాజిటివ్ పాజిటివ్ 15, 15 - 15 0, 4 6 10, 10 - 10 0, 1 6 7, 7 - 5 2, 0 + 0 0 6. అన్ని పాజిటివ్ అంటే ఎంత? 12. అన్ని పాజిటివ్. 14 6 20, ఇది 30. 30. అర్థమైందా? క్లియరా? ఇప్పుడు ఎక్స్ వై, వై అంటేనేమో ఇది, ఎక్స్ అంటేనేమో ఇది. ఏం రాయాలి ఇప్పుడు? -3, 0, ఇది -2, 0, -1, 2 2 కదా? రైట్. 0, 6, 1, 12, 2, 20, 3, 30. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తా అనేది ఇక్కడనే టేబుల్లో చెప్పొచ్చు మనం. ఆన్సర్ ఏమొస్తా అంటే చూడండి, ఏడైతే జీరోస్ వస్తాయో అవే ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ 0 ఏడేడు వచ్చింది, ఈడ వచ్చింది 0, ఇంకా ఈడ వచ్చింది. అంటే ఈ 0 దగ్గర ఇడేముంది? -3 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ ను ఇంటర్సెక్ట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏడా -2 దగ్గర కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇట్లా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. ఓకేనా? గ్రాఫ్ చేద్దామా? సారీ, ఖచ్చితంగా వేయాలి గ్రాఫ్. ఆడు గ్రాఫ్ అని మెన్షన్ చేస్తే మనం గ్రాఫే చేయాలి. అక్కడ మెన్షన్ చేయలేడు కానీ మనం నేర్చుకుంటున్నాం అంతే. చేయొచ్చు, నో ప్రాబ్లం. చేయొచ్చు. వాడు మెన్షన్ చేయనప్పుడు చేయొచ్చు, గ్రాఫికల్ మెథడ్లో కూడా చేయొచ్చు. నీకు 0 ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ మెథడ్ అని చేయలేడు కదా. చెప్పండి, మంచిగా చేద్దామా?
చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఎక్స్ యాక్సిస్ ఏం చేద్దాం? ఎక్స్ యాక్సిస్ ఎంత తీసుకుందాం? ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ చూడండి, ఇట్లా ఫస్ట్ గ్రాఫ్ ఇట్లా డ్రా చేస్తాం. దాన్ని ఎక్స్ యాక్సిస్ గా తీసుకుంటాం, దీన్ని వై యాక్సిస్. ఇక్కడనేమో పాజిటివ్, ఇక్కడనేమో నెగిటివ్. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. ఇక్కడ స్కేల్ రాయాలి ఎప్పుడైనా, స్కేల్ ఫ్యాక్టర్ ఇక్కడ రాయాలి. ఏమేమి ఉన్నాయి మన స్కేల్లో? ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇంకా వై యాక్సిస్ కూడా ఉంది. ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది, ఈ రెండు రాయాలి. 1 యూనిట్ ఎంత తీసుకుంటున్నావు రాయాలి, ఇక్కడ 1 యూనిట్ ఎంత తీసుకుంటున్నావు రాయాలి. 1 యూనిట్ అంటే ఇట్లా పార్ట్స్ కట్ చేయడం. ఓకేనా? ఈ నుంచి ఇటు వరకు ఎంత తీసుకుంటున్నాం? 1 అయితే సరిపోతుంది. కాబట్టి ఎవ్రీ యూనిట్ టేకింగ్ 1 సెంటీమీటర్, కాబట్టి 1 cm పెడుతున్నాం. ఎక్స్ యాక్సిస్ అయిపోతుంది. -1, -2, -3, -4. ఇక్కడ ఎన్ని రాసి ఇక్కడ అన్ని రాయాలని రూల్ ఏం లేదు. ఓకేనా? మనకు అక్కడ ఎన్ని అవసరమో అన్ని ఉన్నాయా లేదో చూసుకోవాలి అంతే. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. వై యాక్సిస్ హైయెస్ట్ ఎంత ఉంది? 30 ఉంది. 30 అనేది ఇందులో రిప్రజెంట్ కావాలి. అంటే ఈచ్ వన్ ఎంత తీసుకుందాం? 5 తీసుకుందాం. ఓకేనా? ఇది 10, ఇది 15, ఇది 20, ఇది 25, ఇది 30. ఇంకా ఎక్కువ రాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? నెగిటివ్లో -5, -10, -15 సాల్వ్. ఓకేనా? ఇక్కడ చేయాలి. ఎవరి యూనిట్ ఎంత తీసుకున్నాం? 5 కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? 5 cm రాయాలి, 5 సెంటీమీటర్స్ అని రాయాలి. ఇది గ్రాఫ్. క్లియరా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ -3, 0. ఎక్కడ -3, 0? ఈ ఎక్స్ యాక్సిస్ పైన y వాల్యూ అనేది 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3, 5 అని ఇట్లా రాసినాం అనుకో, ఇదేమో x కి సంబంధించింది, ఇదేమో y కి సంబంధించింది. ఇప్పుడు 3, 0 అని తీసుకున్నాం అనుకో, y వాల్యూ ఎంత? 0, x ఎంత? 3. ఫస్ట్ ప్లేస్ లో ఉండేటి అన్ని ఎక్స్, సెకండ్ ప్లేస్ లో ఉండేటి అన్ని వైలు, అట్లా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3, 0 అంటే ఇక్కడ తీసుకోవాలి, 3 ఇక్కడ తీసుకోవాలి, యాక్సిస్ పైనే ఉంటది. ఓకేనా? ఇప్పుడు -3, 0. -3 అంటే ఇది, 0 అంటే ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఓకేనా? సేమ్ -2, 0. -2, 0. -2 ఎక్కడ ఉంది? ఈడ ఉంది. ఓకేనా? -2, 0. తర్వాత -1, 2. -1, 2 ఏడా? -1 అంటే ఇది, 2 అంటే ఇక్కడ పైకి, పాజిటివ్ అంటే పైకి, నెగిటివ్ వస్తేనేమో కిందికి. పైకి అంటే ఏడొస్తాం? సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, దీనికి స్ట్రైట్ గా చూసి ఇట్లా ఒక స్టార్ పెట్టుకో. ఓకేనా? తర్వాత 0, 6. 0 అంటే ఏడు ఉంటుంది? ఈడ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ అంతా ఎక్సే. 6 అంటే ఇక్కడ ఆన్ ది 5, ఆన్ ది టాప్, ఇక్కడ వస్తుంది. ఓకేనా? తర్వాత 1, 12. 1 అంటే ఎక్కడ? ఇక్కడ. 12 అంటే ఎక్కడ? ఇక్కడ ఉంది. 10 తర్వాత కదా 12, ఇక్కడ తీసుకుందాం సపోజ్, ఇట్లా స్టార్ పెట్టేసి. ఓకేనా? దీనికి స్ట్రైట్ గా 2, 20. 2 అంటే ఈడు ఉంది, 2కి స్ట్రైట్ గా చూడాలి, 20కి స్ట్రైట్ గా చూడాలి, ఇట్లా వస్తుంది స్టార్. ఓకే? తర్వాత ఎంత? ఇది 3, 30. 3 అంటే ఇక్కడ? ఈడ. 30 అంటే ఇక్కడ. ఓకేనా? ఇట్లా వచ్చింది గ్రాఫ్. వీటన్నిటిని కలుపుదాం, కలిపితే ఇట్లా వస్తుంది. అవును, ఎస్, అదే ప్రాబ్లం మళ్ళీ కదా, ఇట్లా వచ్చింది. ఇంకా దీన్ని మనం ఏమైనా పొడిగించాలనుకోండి, సపోజ్గా ఇప్పుడు -3 కదా, గ్రాఫ్ అటు నుంచి ఇటు పోతుంది కదా. ఇప్పుడు పాజిటివ్ నంబర్స్ తీసుకుంటేనేమో గ్రాఫ్ ఇక్కడ పోతుంది, నెగిటివ్ నంబర్స్ పెంచినాం అనుకో గ్రాఫ్ ఇక్కడ పోతుంది. అంటే ఇక్కడ ఇంకా ఇప్పుడు సపోజ్ ఇక్కడ -4 అని రాసినాను అనుకోండి, సపోజ్గా -4 రాస్తే ఇక్కడ వస్తుంది స్టార్ అనేది. అర్థమైన స్టెప్? ఈ టచ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా బై మిస్టేక్ గిడ వరకు వచ్చింది, గ్రాఫ్ ఆగిపోయింది అనుకుందాం, ఏదన్నా ప్రాబ్లం, అప్పుడు గ్రాఫ్ అటు నుంచి ఇటు వస్తుంది కదా అన్నప్పుడు ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఏం తీసుకోవాలి? -3 తీసుకున్నాం, నెక్స్ట్ -4 తీసుకుంటే టచ్ చేసి ఇట్లా మూవ్ అవుతుంది. అర్థమైన స్టెప్? అర్థమైందా? అట్లా ఇది గ్రాఫ్. ఎక్కడెక్కడ టచ్ చేసింది? ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ -3 పెట్టాలి, -2, ఇవి జీరోస్ అవుతాయి. కానీ దీనికి బ్రాకెట్ పెట్టవద్దు. బ్రాకెట్ పెడితే దాని మీనింగ్ వేరే అవుతుంది. -3, -2 అని ఇట్లా బ్రాకెట్ పెడితే ఏమవుతుంది? ఇదేమో ఎక్స్ అవుతుంది, ఇదేమో వై అవుతుంది. కాకపోతే ఇవి రెండు ఏంటి? రెండు ఎక్స్లే, బ్రాకెట్ పెట్టవద్దు. ఓకేనా? జీరోస్ ఏమేమిటి? అవి -3, -2. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం, రబ్ చేసి ఇంకోటి చేద్దాం.
కార్తిక్ ఏమని చెప్పు చెప్పు. ఒకటే దగ్గర ఇంటర్సెక్టా ఆ గ్రాఫ్ అనేది ఒకదే దగ్గర. ఓకే అలాంటిది చేద్దామా? ఇది అదే చేద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది తీసుకుందాం. ఓకేనా? ఇది ప్రాబ్లం చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని ఇట్లా రాసుకోవచ్చా మనం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 1 స్క్వేర్ అంటే 1 కదా, అట్లా రాయచ్చు. దీని చూసి సేమ్ ఐడియా వచ్చింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంతేనా కదా? అంతే అంతే. ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఈ రెండు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఫార్ములా తెలియదంటే ఏం లేదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉందా? ఎక్స్ స్క్వేర్ ఎక్కడ తీసుకుందాం. ఇట్లా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. జీరోస్ ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి జీరోస్ అని తీసుకోవాలి. ఇవి -1 అటు సైడ్ పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 1 అంటే డైరెక్ట్ 1 అని రాసినా ఓకే. అర్థమైంది స్టెప్ ఇది. -1 అటు సైడ్ పోతే ఏమవుతుంది? +1. ఇప్పుడు చూడు, ఎప్పుడైనా స్క్వేర్ ను రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్ రూట్ పెట్టాలి కదా. బోత్ సైడ్ రూట్ పెట్టాలి. ఎక్స్ స్క్వేర్ పెట్టినాం, ఇక్కడ రూట్ పెట్టినాం, ఇక్కడ కూడా √1 అని కూడా పెట్టచ్చు. లేదు ఇట్లా పెట్టాం, నేను స్క్వేర్ ని తీసేస్తా అంటే ఎప్పుడైనా ఇట్లా పెట్టాలి. ప్లస్ ఆర్ మైనస్ పెట్టి రూట్ పెట్టి 1 పెట్టాలి. ఇట్లా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అని ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ స్క్వేర్ ను తీసేస్తున్నాం, జస్ట్ ఎక్స్ అనే రాస్తున్నాం. అప్పుడు ఏమని రాయాలి? ప్లస్ ఆర్ మైనస్ పెట్టి రూట్ పెట్టి ఇడేది ఉంటే అది రాయాలి. ఎస్ట్ ఏమొచ్చింది? అది తీసేయాలంటే ఇది అంత వచ్చింది. అర్థం స్టెప్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇంకోటి చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అని ఉంది అనుకోండి. సపోజ్ ఈ స్క్వేర్ ని తీసేస్తే ఏమని రాయాలి? ఇప్పుడు ఎక్స్ అంటే ఏమని రాయాలి? ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి, ప్లస్ పెట్టాలి, మైనస్ పెట్టాలి, ఇంకా రూట్ పెట్టాలి. ఇక్కడ ఏది ఉంటే అది ఇట పెట్టాలి. ఈ విధంగా రాయాలి. అది రూల్ అంతే, అట్లా రాయాలి. ఇప్పుడు అట్లా రాసినాం. ఇప్పుడు √1 అంటే ఎంత? 1. √1 అంటే ఎంత? 1. అంటే ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చిందా లేదా? అంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ ఒకసారి +1 తీసుకోవాలి, ఒకసారి ఎక్స్ వాల్యూ -1 తీసుకోవాలని దీని యొక్క మీనింగ్. అర్థమైందా? అంటే ఇప్పుడు గ్రాఫ్ అనేది ఎక్కడెక్కడ టచ్ చేస్తుంది? ఎక్స్ దగ్గర 1 దగ్గర టచ్ చేస్తుంది, -1 దగ్గర కూడా టచ్ చేస్తుంది అని మీనింగ్. చేద్దామా ఇది? చూడండి, సేమ్ గ్రాఫ్. ఫస్ట్ ఏం చేయాలి? టేబుల్ వేయాలి. యాక్చువల్గా ఫస్ట్ ఏం చేయాలి? టేబుల్ వేయాలి. టేబుల్ ఇక్కడ వేద్దామా? మీకు అర్థమవుతుంది కదా? ఏది ఇదే? చిన్నగా చేద్దాం, మినిమైజ్ చేద్దాం. ఓకేనా? చిన్నగానా పెద్ద? రైటా? ఇప్పుడు టేబుల్ వేద్దాం. చెప్పండి, టేబుల్ ఏమేమి రాయాలి? ఫస్ట్ ఎప్పుడైనా ఎక్స్ రాయాలి, తర్వాత ఎక్స్ స్క్వేర్, తర్వాత -1, తర్వాత y, తర్వాత x, y బ్రాకెట్. ఓకేనా? ఏమేమి తీసుకోవాలి మనం? 0, 1, 2, 3, -1, -2, -3. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? 9, 4. ఇవి ఏం చేంజ్ కాదు. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఇవే వస్తాయి. చూడండి, నో చేంజ్. అంతేనా? దీని నుంచే చేంజ్ అవుతాయి. -1 అన్నిటికీ ఎంత? -1. ఓకే, ఇది ఎంత? 9 - 1 అంటే ఎంత? 8. 4 - 1 3. ఇది 0, ఇది -1, ఇది 0, ఇది 3, ఇది 8. చూడండి, 7 వచ్చింది. చూడు, 0 7 వచ్చింది, 7 వచ్చింది. అంటే -1 + 1 వచ్చేసిందా? ఇప్పుడు ఏం రాయాలి? -3, 8, -2, 3, -1, 0, ఇది 0, -1, 1, 0, 2, 3, 3, 8.
ఇది ఇట్లా గ్రాఫ్ టేబుల్ ఇది. గ్రాఫ్ వేద్దాం ఇప్పుడు. ఆల్రెడీ అక్కడ ఉంది కదా అంట. మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, ఇది ఎక్స్ డాష్ అనేటువంటి మైనస్ ఎక్స్ అన్న రాయండి, ఇది వై డాష్ అన్న రాయండి, మైనస్ వై అన్న రాయండి, ఇది 0. ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ రాయాలి, ఇక్కడ స్కేల్ రాయాలి. ఇక్కడ స్కేల్ ఏమిది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్. 1 యూనిట్ ఎంత తీసుకుంటున్నావు రాయాలి అంతే, అన్నిటికీ సేమ్. ఇప్పుడు ఎంత మనకి ఇది నో చేంజ్, ఇది కూడా నో చేంజ్. చేంజ్ అవుతుందా? అన్నిటికీ మనమే తీసుకుంటున్నాం కాబట్టి నో చేంజ్. 1 2 3 4, ఇది -1 -2 -3 -4. ఇప్పుడు హైయెస్ట్ ఎంత? 8 వరకు ఉంది హైయెస్ట్ కదా, 8 అయితే చాలు. అంటే ఎవరి యూనిట్ 2 తీసుకుందాం, లేదంటే 1 కూడా తీసుకోవచ్చు. 4, ఇది 6, ఇది 8, ఇక్కడ ఒక 10, -2 -4 -6 -8. ఓకేనా? వై యాక్సిస్ ఎంత తీసుకున్నాం? ఎవరి యూనిట్ 2 కాబట్టి 2 cm, ఇది 1 సెంటీమీటర్. 1 మార్క్స్ ఎవరిది, ఒక్కో దానికి ఒక్కోటి. ఇప్పుడు నువ్వు అది స్టెప్ అది అడగడే యాక్చువల్గా. ఇది దీనికి ఒక హాఫ్ మార్క్స్, మొత్తం 6 మార్క్స్ కదా. దీనికి ఒక 3 మార్క్స్, దీనికి ఒక 3 మార్క్స్, అట్లా దీనికి ఒక 2 మార్క్స్, దీనికి ఒక 1 మార్క్స్, దీనికి ఒక 3 మార్క్స్, ఇట్లా సపరేట్గా ఉంటాయి అట్లా రూల్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి మనం. -3, 8. -3 ఎక్కడ ఉంది? ఈడ ఉంది. -3 ఈడ ఉంది. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ. దీనికి స్ట్రైట్గా దీనికి స్ట్రైట్గా చూసుకోవాలి. చూసుకొని వేసేయాలి. ఈడ స్టార్ పెడతా. తర్వాత -2, 3. -2 ఈడ ఉంది, 3 ఎక్కడ? ఈ రెండింటి మధ్యలో. ఎస్, ఓకేనా. నెక్స్ట్ వన్ -1, 0. -1 ఇక్కడ, 0 అంటే యాక్సిస్ పైన, అంటే ఇక్కడ పైన. ఓకేనా. తర్వాత 0, -1. 0 అంటే ఇక్కడ, -1 అంటే కిందికి, ఇక్కడ. -1 అంటే కిందికి కదా. సెకండ్ ప్లేస్ అన్ని వై యాక్సిస్ అని చెప్పిన. తర్వాత 1, 0. 1 అంటే ఇక్కడ ఆన్ ది యాక్సిస్. తర్వాత 2, 3. 2 ఇక్కడ, 3 అంటే ఇక్కడ, అంతేనా. తర్వాత 3, 8. 3 అంటే +3 ఇక్కడ, 8 అంటే పైకి, అంతేనా. ఇప్పుడు అన్ని కలిపేద్దాం. ఎక్కడెక్కడ టచ్ అయింది? ఇక్కడ యారో మార్క్ పెట్టాలి ఇట్లా. ఓకేనా. 7 టచ్ అయింది చూడు, 1 దగ్గర, -1 దగ్గర, అంటే -1, 1 అన్నిటి ఏంటి? ఆర్ జీరోస్. జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినోమియల్ అని చెప్తాం. ఇట్లా అర్థమైంది? స్టెప్ అర్థమైందా కార్తీక్? ఇంకో డౌట్ ఉంది నాకు తెలుసు. అదే 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 అర్థమైంది అర్థమైంది. అలాంటి ప్రాబ్లం తీసుకుందాం మాకు. 9 3 3 9. ఓకే, డన్. చేద్దాం. x² - 6x + 9. x² - 6x + 9. ఓకే, ఈ ప్రాబ్లం తీసుకుందాం. p ఆఫ్ x. చూడండి, ఇప్పుడు దీన్ని మామూలుగా జనరల్గా చేద్దాం. జనరల్ మెథడ్ చేద్దాం ఫస్ట్. జనరల్ మెథడ్ ఏం చేయాలని చెప్పిన చూడండి. x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. 1 × 9, ఇది ఎంత? 9. 1 × 9 ఎంత? 9. ఈ 9 ఏం చేయాలి? మిడిల్ వచ్చే విధంగా రాయాలి. ఏమని రాయచ్చు చూడు, యాక్చువల్గా 9 × 1 ఏమవుతుంది? 9 అవుతుంది. ఇంకా 1 × 9 9. ఇంకేం రాయొచ్చు? 3 × 3 9. ఈ 3 కేసెస్లో ఏదో ఒకటి పాజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇంకేమన్నా రాస్తామా? 9లో ఏం రాయలేము. చూడండి, 9కు 1 యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 6 రావాలి, రాదు. కాబట్టి ఇది తీసుకోవద్దు, ఇది క్యాన్సల్. ఓకే. 1కు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ 6 రాదు, కాబట్టి ఇది కూడా తీసుకోవద్దు. చూడండి, ఈ రెండు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 6 వస్తుందా, కాబట్టి ఇది తీసుకోవాలి. అర్థమైన స్టెప్ అర్థమైందా? ఇప్పుడు ఏమని రాయొచ్చు? 3 3 ఎంత? 9. ఏ 9 అక్కడ? ఏ 6? -6, కాబట్టి దీనికి మైనస్ పెడదాం, దీనికి మైనస్. -3 - 3 ఎంత? -6. -3 - 3 ఎంత? -6. 2 ప్లస్లు ఉన్నా యాడ్ చేయాలి, 2 మైనస్లు ఉన్నా యాడ్ చేయాలి. ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి.
ఇదేమవుతుంది -6 చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ వచ్చిందా, 3 3 జా 9, మైనస్ మైనస్ అయితే మైనస్, 3 3 జా సారీ 3 + 3 6, ఇంటూ చేస్తేనేమో ఇది రావాలి, ఇంటూ ఇంటూ చేస్తేనేమో ఈ పైది రావాలి, ప్లస్ చేస్తేనేమో కిందిది రావాలి. అర్థమైందా? ఇప్పుడు -3 అని రాసినాం. దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 3 3 ఎంత? 9. ఓకేనా? ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 టర్మే, ఇంటూ ఉన్నది కాబట్టి. ఓకేనా? -3 -3 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని రెండింటిని ఏం చేయాలి? యాడింగ్ చేయాలి. యాడింగ్ చేయాలి ఎంత? -6. అర్థమైందా? ఇప్పుడు స్టెప్ అర్థమైందా? ఇప్పుడు సేమ్ చేద్దాం. ఏమని రాయొచ్చు దీన్ని? x² -3x -3x + 9. ఈ మిడిల్ టర్మ్ మాత్రం 2 టర్మ్స్ స్ప్లిట్ చేసినాం అంతే. ఓకేనా? ఏమైంది? ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏమేమి ఉన్నాయి? సేమ్ కామన్ x మాత్రమే ఉంది. ఇంకొక x మిగులుతుంది, ఒక 3 మిగులుతుంది. కరెక్టేనా? కరెక్టేనా? ఇక్కడ -3 కామన్ తీద్దాం. ఇక్కడ x మిగులుతుంది. ఒక ప్లస్ ఎంతకి ఈక్వల్? 2 మైనస్లకు ఈక్వల్. ఒక ప్లస్ ఎంతకి ఈక్వల్? 2 మైనస్లకు ఈక్వల్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి ఒక ప్లస్ ఎంతకి ఈక్వల్? 2 మైనస్లకు ఈక్వల్. ఒక మైనస్ కామన్ తీస్తే ఇంకొక మైనస్ మిగులుతా లేదా? కాబట్టి మైనస్. ఇక్కడ ఆల్రెడీ 3 కూడా కామన్ చేసినాం, ఇంకొక 3 ఉంటుంది. అర్థమైనా స్టెప్? అర్థమైందా? ఈ టర్మ్స్ నుంచి x-3 కామన్ తీస్తున్నాం. ఇంకొక x మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది. ఒకసారి x-3 ఫస్ట్ బ్రాకెట్ కు 0 రాసినాం, ఇంకొకటి సెకండ్ బ్రాకెట్ కు కూడా 0 రాసినాం. ఇప్పుడు అటు సైడ్ పోతే ఏమవుతుంది? ఇది x = 3 అవుతుంది, ఇది x = 3 అవుతుంది. రెండు సేమ్ వచ్చినాయా లేదా? అంటే ఇప్పుడు గ్రాఫ్ చేద్దాం దీనికి. ఇది వేరే టైప్ లో గ్రాఫ్ అడిగితే గ్రాఫ్ చేయాలి. ఇట్లా వేసిన గ్రాఫ్ అడిగినప్పుడు గ్రాఫే చేయాలి. గ్రాఫ్ అడగకుండా జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, గ్రాఫ్ కాకుండా జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అనుకో, ఇట్లనైనా చేయొచ్చు, మీరు గ్రాఫ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. గ్రాఫ్ మెన్షన్ చేసే మాత్రం గ్రాఫే చేయాలి. అర్థమైన స్టెప్? ఇప్పుడు గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ కంటే ముందు ఏం చేద్దాం? టేబుల్ చెప్పండి, ఎట్లా చేద్దాం? ఫస్ట్ ఏం చేయాలి? x తీసుకోవాలి, తర్వాత x², తర్వాత -6x, తర్వాత 9, తర్వాత y, తర్వాత x, y. క్లియరా? ఇప్పుడు మీరే చెప్పాలండి. ఇక్కడ ఏం తీసుకుందాం? -3 -2 -1 0 1 2 3. కార్తీక్ తోటి చేద్దామా? చేపిద్దామా? ఇది ఒకటి చేసినాక కార్తీక్ తోటి చేపిద్దాం. ఓకేనా? ఇది ఒకటి అయినాక కార్తీక్ తోటి చేపిద్దాం. ట్రై చేద్దాం. -3 అంటే ఎంత? నో చేంజ్ అని చెప్పిన కదా, నో చేంజ్. -6 × 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 × 3 18 + 18. ఏ సైడ్ చేంజ్? ఓన్లీ ఈ 3 చూడండి అంతే. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది? ప్లస్. 6 2 12. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, 6 × 1 6. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మైనస్ ఆఫ్ 0 0, అది ప్లస్ ఆర్ మైనస్ నో ప్రాబ్లం, 0 జస్ట్ 0. మైనస్ ఆఫ్ ప్లస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఆఫ్ ప్లస్ ఏమవుతుంది? మైనస్. 6 × 1 6. మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్, 6 2 12. సేమ్ మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్, 6 3 18. క్లియరా? ఈ 9 అట్లే రాద్దాం అన్నట్టు. అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఓన్లీ 3 టర్మ్స్ మాత్రమే చేయాలి చూడండి. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? కాబట్టి 3కి మాత్రమే చేయాలి. ఇప్పుడు చూడండి, 9 9 18 18 36. ఇక్కడ అన్ని పాజిటివే. 16 9 ఎంత?
25 కరెక్టా? డన్. ఇది 16, ఇది 9, ఇది 4 ప్లస్ 4, ఇది 13 మైనస్ 12 1, పాజిటివ్ 1 0. ఓకేనా? ఇక చూడండి ఇక్కడ దీన్ని బట్టి ఆన్సర్ చెప్పొచ్చు అని చెప్పినా. ఆన్సర్ ఏమొస్తుంది? ఒక 0 అంటే 2 0 అని రాయొచ్చు. 3 అని 0 -3, 2 వస్తాయి. ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందంటే 2 జీరోస్ వస్తాయి. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 కాబట్టి 2 జీరోస్ వస్తాయి. అది ఫిక్స్ అంతే. ఒకవేళ పవర్ 3 ఉంటే 3 జీరోస్ వస్తాయి. ఇక్కడ ఒకటే వచ్చింది అంటే 3 అనేది 2 టైమ్స్ వచ్చినట్టు మీనింగ్. ఒకటే 0 కానీ 2 టైమ్స్ వచ్చినట్టు. 3 అనేది 2 టైమ్స్ వచ్చినట్టు. ఇది అంతే, ఇట్లా రాసేయాలి. ఓకేనా? ఇది రాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు గ్రాఫ్ యూజ్ చేద్దాం. ఇగో ఇది రాకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇది రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ దాన్ని చూసి రాయొచ్చు. గ్రాఫ్ చెప్పండి. స్కేల్ ఫ్యాక్టర్ రాయాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నో చేంజ్ కదా, 1 2 3 4. ఇది -1 -2 -3. ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది? 36 ఉంది. హైయెస్ట్ ఎంత ఉంది? 36 ఉంది. 36 రిప్రజెంట్ కావాలి. ఈచ్ వన్ 10 తీసుకుందామా? 40 -10 -20 -30 -40. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఏం చేద్దాం? -3, y. ఇదేమో ఎక్స్, ఇదేమో y. -3, 36. ఇక్కడ -3 అంటే ఇది, 36 అంటే ఈ దానికంటే కొద్ది ఇట్లా పెడదాం. తర్వాత -2, 25. -2, 25. 20 ఇడా, 25 అంటే గిడ కదా, ఇట్లా పెట్టేద్దాం. తర్వాత -1, 16. -1 అంటే ఇది, 16 అంటే ఇక్కడ కదా. తర్వాత 0, 0 అంటే ఇక్కడ, 9 అంటే దీనికంటే ఇక్కడ ఇట్లా. ఓకేనా? తర్వాత 1, 4. 1 అంటే ఇక్కడ, 4 అంటే ఈడ అంటే 5 వస్తుంది, దీనికంటే కొద్దిగా. ఓకేనా? తర్వాత 2, 4. 2 అంటే ఇక్కడ, 1 అంటే ఇక 0 అంటే ఈడ కదా, 1 అంటే మోస్ట్లీ ఇక్కడ అనుకో, ఇట్లా పెట్టేద్దాం టచ్ కాకుండా అంతే. తర్వాత 3, 0. 3 అంటే ఇక్కడ, 0 అంటే ఆన్ ది యాక్సిస్ కదా, ఇక్కడ వచ్చేది పెట్టేసిన. తర్వాత ఇటు నుంచి ఇట్లా వస్తుందా? ఇట్లా వస్తుందా లేదా? అంటే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 4 తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఇక్కడ ఇంకో స్టెప్ ఏం చేయొచ్చు? 4 ఇక్కడ 4. ఒకవేళ ఇటు నుంచి ఇటు పోయినప్పుడు -4 పెట్టుకోవాలి. అర్థమైంది? స్టెప్ అర్థమైందా? తీసుకోకుండా కూడా నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనకు అది అందంగా కనిపించాలంటే తీసుకుంటే బాగుంటుంది అంతే. ఓకేనా? 4 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 16. ఇది -, ప్లస్ 6 × 4 24. A6 -24. ఇది 16. ఇదేమవుతుంది? 9. ఏమవుతుంది చెప్పు? టోటల్ 25 - 24 అంటే 1 వస్తుంది కదా. 1 వస్తుంది. ఇదే కదా 1. 1. 4, 1. 4 అంటే ఇది, 1 అంటే కొంచెం పై అంటే గ్రాఫ్ మళ్ళీ ఏమైంది? టచ్ అయ్యి మళ్ళీ ఇట్లా మూవ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? టచ్ అయింది, టచ్ అయ్యి ఈడికెళ్ళి ఇట్లా పోయింది. ఇది 4 ఇట్లా ఈడ స్టార్ అన్నట్టు. ఓకేనా? క్లియరా? ఇక్కడ యారో మార్క్స్ పెట్టేయాలి. ఇక్కడ కూడా యారో మార్క్ పెట్టి జీరోస్ అని కింద పెట్టి, జీరోస్ ఏంటి? 3, 3 ఆర్ జస్ట్ 3 రాసిన నో ప్రాబ్లం. ఇక x/2 వచ్చింది అనుకో, 2 జీరోస్ వస్తాయి. అవి ఏమన్నా రావచ్చు, మొత్తం మీద 2 జీరోస్ వస్తాయి. x/3 ఉంటే 3 జీరోస్, x/4 ఉంటే 4 జీరోస్, x/1 ఉంటే 1 జీరో వస్తుంది అట్లా. ఓకేనా? ఎన్ని జీరోస్ ఉంటే పవర్ను బట్టి చెప్పాలి. ఇది గ్రాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లియరా? ఒక ప్రాబ్లం చేస్తారు ఇప్పుడు అందరికీ వచ్చి. ఈ ప్రాబ్లం చేసి చూడండి.
ఇది చేయండి చూద్దాం, ట్రై చేయండి. ఇది ట్రై చేయండి. ఇది ఇది కనిపిస్తలేదా? నేను గీకేది కనిపిస్తుంది, నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా, ఇది చేయండి. చేయండి. ఎంత అయింది? 40